హాయ్ అండి. నారింజకాయతో లిక్విడ్ కింద ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఆ లిక్విడ్ ఉంటే అప్పటికప్పుడు జ్యూస్ కింద మనం గ్లాసులో పోసుకుని తయారు చేసేసుకోవచ్చు నిమిషాల్లోనూ. ముందుగా నారింజకాయలు కడిగి పెట్టుకున్న నారింజకాయలు ఉన్నాయి కదా, చాకుతోటి కట్ చేసుకోవాలి. ఇంట్లో నారింజకాయలు ఉన్నప్పుడు ఒకసారి జ్యూస్ చేసుకుని తాగేలేం కదా, ఇలా లిక్విడ్ లాగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని తాగటానికి బాగుంటుంది. ఇలాగ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా జ్యూస్ తీసుకుని ఆ జ్యూసర్ మీద చిక్క ఉంటుంది కదా, ఆ చిక్కను తీసేయండి. లేకపోతే ఆ నారింజకాయలో పలుకులు కూడా ఆ చిక్కం మీద గింజలతో పాటు అవి కూడా ఉండిపోతాయి. మనం జ్యూస్ అంతా తీసేసుకున్నాక ఆ గింజలు తీసివేయండి. ముందుగా ఆ గ్లాసుడు కొలతగా ఒక గ్లాసుడు పంచదార వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేయండి, ఎంతో కాదు. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టుకుని పంచదార గిన్నె కంటకుండా ఆ గరిటెతోటి పంచదార కరిగిందాకా అలా తిప్పుకుంటూ ఉండండి. కొంచెం తీగి పాకం వచ్చేదాకా తిప్పుకోవాలి. పంచదార కరిగిపోయింది చూడండి. పంచదార కరిగిపోయాక పాకం ఎంతో టైం పట్టదు, త్వరగా వచ్చేస్తుంది. అదిగో పాకం వచ్చేసింది కాబట్టి స్టవ్ ఆపేసుకున్నాం. మనం ఓ పక్కన పెట్టేసుకోవాలి. చల్లారాక ఈ జ్యూస్ కలుపుకోవాలి. మనం ఒక గ్లాసుడికి పంచదార వేసుకున్నాం కదా, పాకానికి ఒక గ్లాసున్నర జ్యూస్ తీసుకుని వేసుకోవాలి. ఒక గ్లాసున్నర వేసుకున్నాను. మొత్తానికి అంతా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక పాకం చల్లారేకే ఈ జ్యూస్ కలుపుకోవాలి. ఒక 20 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే. ఒక బాటిల్ తీసుకుని ఆ బాటిల్లో స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. ముందుగా గ్లాసులు తీసుకున్నాను 2. కొద్దిగానే లిక్విడ్ వేసుకుని కనవాది ఐస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. రెడీ అయిపోయింది నారింజకాయ జ్యూస్, చాలా బాగుంటుంది.